ఆయన ఎక్కడ నెత్తి మీద చేయి పెట్టి ముద్దు పెడితే వాడు కొంపలారిపోయినట్టే. హిందూ మత ప్రబోధకుడు ఆర్ఎస్ఎస్ ఎట్టుండిది ఆ విధమైన ఒక గురువుగా తయారైతే నిజమైన నెహ్రూ కాంచి వచ్చినా కూడా వాళ్ళు ఈ దేశ ప్రేమికులు కాదు, ఓన్లీ ముస్లిం ప్రేమికులు. మీకు ఎట్లా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం గతం 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వం కన్నా 100% బెటర్. ఎందుకంటే అభివృద్ధి పథకాలు కానీ, తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలకుండా కూడా అందరికీ 15,000 లెక్క వేయటం కానీ, మన పోలవరం పూర్తయ్యి ఆ మధ్యలో ఏదో ఒకటి డెవలప్మెంట్ మన కాలం ఒకటి చేస్తున్నారు కదా సాగర్కి, ఇవన్నీ పూర్తయితే ప్రపంచంలోనే పెద్ద డ్యామ్ అది. మనకి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ బంగారు పంటలకే కాకుండా ఇటు అవసరమైతే తెలంగాణ కూడా మనం శ్రీశైలం వరకు కూడా వాటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా నడుతుంది, చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుంది. సో సూపర్ 6 పథకాలు అనేసి చాలా పెట్టినారు పథకాలు. సో అవన్నీ ప్రతి ఇంటికి అందుతున్నాయి అంటారా? 100% అందుతున్నాయమ్మా. ఎక్కడుండో మాకు కాలేదు అంటే మటుగా అందుబాటులో ఆడ స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళంతా కూడా మనకి అందుబాటులో ఉండి సహకారం చేస్తున్నారు. ఏ ఇబ్బంది ఉండవు కూడా. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మన గూగుల్ 1 లక్ష ఏదో వైజాగ్లో వచ్చింది కమ్మా, వరల్డ్లో నెంబర్ 1 అయింది. ఎందుకంటే అనేక దేశాలకి మనం వైజాగ్ నుంచి సంవత్సరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తున్నారు. మరి గతం స్వతంత్రం వచ్చిన తర్వాత ఉందా మనకి? కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు అండ్ మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ ఒక గురువు గారు లాగా వీళ్ళందరి సహకారంతో మన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయిద్దని చెప్పేసి ఈ దేశంలో నేను భావిస్తున్నాను. సో వైఎస్ జగన్ ఉన్నప్పుడే బాగుండే, ప్రతి ఇంటికి ప్రతి పథకం అందించేలా చేసిండు అనేసి కొంతమంది ప్రజలు అయితే చెప్తున్నారు. సో దానికి ఏమంటారు? దానికి ఏం లేదమ్మా. ఏమైందంటే ఇప్పుడు నేను ఒక రౌడీ థియేటర్ కింద అసిస్టెంట్లు ఏం చేస్తాం, పంచుకుంటాం. అతను ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి కానీ మనం ఇంకా అంతకన్నా డీప్ వెళ్ళకూడదు కులాల వరకు. కానీ ఆయన ఎక్కడ నెత్తి మీద చేయి పెట్టి ముద్దు పెడితే వాడు కొంపలారిపోయినట్టే. నాకు తెలిసిన వరకు ఆయన నేను బటన్ నొక్కాను అన్నాడు. తప్పులేదు, బటన్ నొక్కావు, అభివృద్ధి పథకాలు ఇచ్చావు. ఇప్పుడు సపోజ్ సుగుణ కంపెనీ అనేక కంపెనీలు పొల్యూషన్ ఎక్కడైనా ఉండేదేమో, ఆ పొల్యూషన్కి మార్గం కనిపెట్టాలి. కానీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఉన్న కంపెనీలు తెలంగాణకు వచ్చినాయి, మద్రాసుకి వెళ్ళి అవునా కాదా? ఆ కియా కంపెనీకి ఆ ఎంపీ గారు నా కారు ఎందుకు ఫ్రీగా ఇవ్వమని దాని మీద గీతలు గీచాడు. మీరు గతంలో చరిత్ర చూసినట్లయితే ఇది జగన్ పరిపాలన అంతా కూడా మూర్ఖత్వం. ఒక అడవిలో ఒక మూర్ఖుడు ఎలా ప్రవర్తిస్తాడో సింహలాగా ప్రవర్తించాడు తప్ప దేశ ప్రజలు కానీ దేశ భవిష్యత్తు కానీ ఏమాత్రం కూడా జగన్కి అర్హత లేదు. సో 2029లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అనేసి గట్టి ధీమాతో అయితే చెప్తున్నారు కదా. వాస్తవం ఇది. ప్రతి వాళ్ళు మనం చెప్పుకుంటాం మేమే గెలుస్తాం. మరి మోడీ గారు 3 సార్లు ఎందుకు గెలిచారు? రాహుల్ గాంధీ ఏమన్నాడు, నెక్స్ట్ మేమే వస్తున్నాం అన్నారు. వచ్చారా? గత మెజార్టీ తగ్గవచ్చు, కొద్దిగా వ్యతిరేకత పెరగవచ్చు. దాన్ని రికవరీ చేసుకొని మరో 15 సంవత్సరాల వరకు నాకు తెలిసిన వరకు పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం 100% అభివృద్ధి పథకంలో నడిచింది. ఈ దేశంలో ప్రపంచంలో మన మోడీ గారు నెంబర్ 1 పబ్లిక్ రిలేషన్. చూడండి, అమెరికా అధ్యక్షుడు కన్నా జింపిన్ కన్నా కూడా విశ్వగురువుగా భావించి ఇంకా కొంతమంది కుగనాలకుబాదులు ఇంకా కుక్కల్లాగా మన దేశ సొమ్ముదిని చైనాకి పాకిస్తాన్కి పాట పాడుతున్నారు తప్ప దేశ సంక్షేమం ఎవరు కోరటం ఇక్కడ లౌకికవాదం పేరుతో చెప్పి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ముస్లింలు ఉన్న మతోన్మాద శక్తులు కానీ నాకు తెలిసిన వరకమ్మా ఇవన్నీ కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాట్లాడుతుంటాం. కానీ వాస్తవం లేకపోలేదు. దాంట్లో అనేక మంది రేపు సీన్లు కానీ కిడ్నాప్లు కానీ చేసిన మాట వాస్తవం. అది 30,000 మంది. సహజంగా నేను మాట్లాడేటప్పుడే ప్రతిపక్షాన్ని మేము అధికార పక్షాన్ని విమర్శిస్తాం కదా, అదే భావం తప్ప ఆయన చెప్పిన దాంట్లో అంతమంది ఉన్నారు ఇంతమంది నేను వెళ్ళను. కానీ దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కొడుతుంది ఏదన్నా సంథింగ్ అమ్మాయిల మీద ఏదైనా ఇది చేసిన మర్డర్ కేసు స్పాట్లో స్పందిస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయి ఏపీలో అని చెప్పి అంటున్నారు. అది అంటారమ్మా. ఎందుకు అంటారంటే వాళ్ళు చేతకాంతనం ఏం చేస్తాం, నువ్వు మంచి చేసినా చెడు అనేవాళ్ళు లేరా? మోడీ గారు వేస్ట్ ఫెయిల్ అయ్యాడు, 6 అడుగులు ఛాతి పెట్టుకుని అంటాడు రాహుల్ గాంధీ. మరి బోర్డర్లో చైనా కూడా ఆక్యుపై చేశాడు అంటాడు. మన సపోజ్ ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాడు బతకనే వేసినాడు. ఎన్ని పార్టీలు మారాడు? బీజేపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో వచ్చాడు, వేరే పార్టీకి వెళ్ళాడు. కానీ మొన్న ఈ మధ్య రీసెంట్గా మన అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పాడు, మోడీ గారు గవర్నమెంట్ కనుకొస్తే దళితులకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు తీస్తా ఉన్నారు. ఇది వాస్తవం. అంటే కాంగ్రెస్ అంతా కూడా జూట్ బాత్ అంతే. నిజమైన నెహ్రూ కాంచి వచ్చినా కూడా
వాళ్ళు ఈ దేశ ప్రేమికులు కాదు, ఓన్లీ ముస్లిం ప్రేమికులు, పాకిస్తాన్ ప్రేమికులు, ఇది నా జీవితం తలకాయ కోసుకుంటే దీన్ని కాదని నిరూపిస్తే. మరి ఇప్పుడు అక్కడ ఏదైతే తమిళనాడులో విజయ్ గెలిచారో అక్కడ విజయ్కి ఉన్న గుండె ధైర్యం ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేదు, అందుకే ఓడిపోయాడని చెప్పి అంటున్నారు. అనేది ఈ వైసీపీ మూర్ఖులు. విజయ్కి ఉన్న టాలెంటు లేకపోతే ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కే ఉన్న బలమైన శక్తి వేరు, విజయ్కి ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ గురుగారు, గత అనేక సంవత్సరాల నుంచి క్రిస్టియన్ మిషనరీలు, నాట్ జోక్ ఇది, క్రిస్టియన్ మిషనరీలు అనేక లయోలా కాలేజీ వాళ్ళ మామ వీళ్ళందరూ కూడా కలిసి అనేక ఫండ్ కోట్ల రూపాయలు తయారు చేసుకొని ఒక అసెంబ్లీలో మార్పు అనేది వాస్తవం. ఎందుకంటే ఈ ద్రవిడ పార్టీలన్నీ కూడా సెంటిమెంట్ని రెచ్చగొట్టేసి అక్కడ జాతీయ భావం కలగకుండా చేస్తున్నాయి. హిందీ మీద వ్యతిరేకత కానీ, తమిళ భాష వ్యతిరేకత కానీ, అవి దేశ లౌకికవాదం కాదు అది. కాబట్టి ఇదంతా కూడా కిచ్చాటి శక్తులు కలిసి, మీకు ఉదాహరణ ఎలక్షన్ ముందు కూడా చాలా చర్చలు మీరు బీజేపీకి ఒకటి దేవుడికన్నా ఏమన్నారు, దాని అర్థం ఏంటి, విజయ్కి ఏమని. సపోజ్ అసెంబ్లీలో కూడా ఓ స్పీకర్ గారు ఈ దేశంలో ఉండే ఏ అసెంబ్లీలో కూడా బైబిల్ చదివాడా లేదా, దీంట్లో చదివాడా లేదా. అప్పుడు డిఎంకే కొడుకు స్టాలిన్ కొడుకు గారు ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు కూడా ఏమన్నాడు, సనాతన ధర్మం నాశనం చేయాలో భూస్థాపితం చేయాలన్నాడు. ఒక అమ్మాయికి పుట్టినాడు, మన భాష మాట్లాడే దేశంలో పుట్టి గౌరవంగా మెజార్టీ మతాన్ని గౌరవిస్తూ మైనార్టీలు కూడా ఓ బ్రదర్లాగా చూసుకుంటాం తప్ప ఏ ప్రపంచంలో ఉండే ఇక్కడ ఐక్యతా భావం కానీ కులాల మధ్య ఏ భేదాలు లేవు. ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు ఇంకొకన్నా రాజకీయ శక్తులు వచ్చి ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ దేశానికి భవిష్యత్తు లైఫ్ అంతా బీజేపీ తోటి, తెలుగుదేశం లాంటి పార్టీలతో అయితేనే భావిస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళైనా ఎందుకు సింగిల్గా రావట్లేదు, అక్కడ 2 ఏళ్లలో పార్టీ పెట్టి సీఎం అయ్యాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో నెక్స్ట్ 15 ఏళ్ళు కూడా మేము కలిసే ఉంటాం, సింగిల్గా రాలేను అని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది నాకు చెప్పమంటే మటుకి పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యతగా ఏంటి, దుర్మార్గులు పరిపాలన చేస్తున్న ఈ భూమిని, ఈ ఆంధ్రప్రదేశ్ను మంచి అభివృద్ధి పథకంలో తేవాలంటే మరి ఒక బలమైన శక్తి, ఒక రాక్షసుడు ఉన్నాడు. గతంలో మన చరిత్రలో చదువుకున్న పుస్తకాల్లో ఊరికి ఒక రాక్షసుడు ఉండి కొండ మీద ఒక బండి లేకపోతే ఒక మనిషిని రోజు తినేవాడు. ఎదిరించే శక్తి పబ్లిక్ లేదు. అంటే అలాంటి విశ్వగురువుగా పవన్ కళ్యాణ్ తన ఎక్స్పీరియన్స్తో భావించి ఈ 15 సంవత్సరాలు ఉంటే అటు మోడీ కానీ ఇటు ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలమనే ధీమాతో ఆయన చెప్పిన మాట 100% వాస్తవం. నాకు ఆయనకి ముఖ్యమంత్రి చేయాలి అనే భావం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఇది వాస్తవమే కాదా? అంటే జనసేనకు ఓటేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఓటేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో సీఎం చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ 15 ఏళ్ళు కూడా సీఎం కాకపోతే ఎలా ఉంటుంది? నన్ను చెప్పమంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కన్నా కూడా ఒక మత గురువుగా హిందువుల ఐక్యత కోసం పనిచేస్తే నేను పూర్తిగా ఆయన ఒక బ్రహ్మాండమైన వరల్డ్ రికార్డుగా నేను భావిస్తాను. అలాంటి సీఎంగా ఉంటే మంచి పనులు చేస్తాడు కానీ మత గురువుగా ఉంటే చేయలేడు. లేదు. ఇవాళ హిందూ ధర్మంలో కూడా చిన్న చిన్న లోపాలు కానీ వీటన్నిటికీ అలాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఐక్యత భావం పెంచడానికి అతని నాలెడ్జ్ ఉపయోగపడుతుంది నా భావం. అది నెక్స్ట్ ఏమైనా జాతీయ రాజకీయాలకి ఇట్లా ఏమైనా వెళ్తాడంటారా మరి పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలిసి మోడీకి సపోర్ట్గా నాకు తెలిసి ఆయన అయితే రాజకీయంగా కానీ హిందూ మత ప్రబోధకుడుగా ఆర్ఎస్ఎస్ ఎట్టుండేది ఆ విధమైన ఒక గురువుగా తయారైతే భవిష్యత్తులో హిందువులు ఐక్యత పెరగటం కానీ, లేకపోతే నేను రెడ్డి లేకపోతే నేను ఇంకో కులం కొట్లాట తగ్గిపోయి ఐక్యతా భావం పెరిగిద్దని నా ఉద్దేశం. ఆయన ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ రాజకీయాల గురించి? ఏపీ రాజకీయాల భవిష్యత్తులో ఈ 15 సంవత్సరాలు 100% పోలవరం పూర్తయింది, మన డేటా సెంటర్ పూర్తయింది, అనేక లక్షల ఉద్యోగాలు అవుతాయి, అనేక వరల్డ్ యూనివర్సిటీలు కూడా మన అమరావతి వచ్చి ఇండియాలో అమరావతి ఒక అగ్రగామిగా ఉండిద్దని భావిస్తాను.